హాయ్ హలో అందరికీ. ఈరోజైతే ఎగ్స్ రెసిపీని తయారు చేసుకున్నాము. రొటీన్గా మామూలు ఎగ్స్ మామూలుగా ఉడకబెట్టుకొని బాగా ఉడకబెట్టుకొని తొక్క తీసి పెట్టుకుంటున్నాను. కాలిపోతుంది, తర్వాత తీస్తా. దానికైతే ప్రాసెస్ ఏమైంది, మామూలు రొటీనే. ఇంకా పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి, ఇంకా ఉప్పు, కారం, ఇంకా టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు, 4 ఉల్లిపాయలు అన్నమాట. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్. ఇప్పుడైతే మనము జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాము కామనే. ఇంకా కరివేపాకు అయితే వేసేసుకున్నాము, చిటపటలాడుతుంది. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాము. ఎల్లిపాయలు వేసేస్తాను. బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగనిద్దాము. 1 నిమిషం పాటు ఎర్రగా వేగితే దీంట్లో కాస్త ఉప్పు అయితే వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుని ఇంకా ఒకసారి అయితే కలుపుకుందాం. ఎర్రగా వేగేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. అలా వదిలేస్తే అవి వేగిపోతాయి అన్నమాట. ఇవైతే ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడైతే కాస్త పసుపు వేసుకున్నాము. దీంట్లోనే ఇంకా టమాటాలు అయితే వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఇవి కూడా కాస్త మెత్తగా ఉడకనివ్వాలి, మగ్గనిద్దాం బాగా. ఇంకైతే ఇప్పుడు కాస్త అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేసేద్దాం. 1 స్పూన్. ఒకసారి కలుపుతున్నాం. ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. రోజు ఒక గుడ్డు అయితే, బాయిల్ చేసిన గుడ్డు తినడం అయితే ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తినడానికైతే అలవాటు చేసుకోండి. అది ఏం సపరేట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. అన్నం చేసుకుంటాం కదా, అన్నం వంచిన తర్వాత దాంట్లో పెట్టేస్తే 2 ఎగ్స్ అయినా కానీ ఉడికిపోతాయండి. దాన్ని సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టిప్ అయితే పాటించండి, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా ఉప్పు, కారం వేసేసుకున్నాము ఇందులో. అవే మగ్గిపోతాయి. ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని కలుపుకున్నాము, లేదంటే ఘాటు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇందులోనే కాస్త ధనియా పొడి వేసేసుకున్నాం. ధనియా పొడి, కొబ్బరి పొడి అయితే 1 స్పూన్ వేసేసుకున్నాం. వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని, ఇంకా కొబ్బరి పొడి అయితే టేస్ట్కి తగినంత అన్నమాట. కావాలంటే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మీడియంగా, సన్నగా కట్ చేసుకోవడం అవసరం లేదండి. హాఫ్ ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసేసుకున్నాము.
ఒక్కొక్కటిగా ఇలాగ మొత్తాన్ని వేసేసుకొని పెట్టుకుందాం. పెట్టుకుని 1 మినిట్ అలాగే ఉంచేద్దాము. ఇప్పుడైతే టర్న్ చేసేసుకుందాం వీటిని. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాయిల్ ఎగ్ ఫ్రై రెడీ. నైట్ పూట డిన్నర్లోకి అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మీకోసం నేను ట్రై చేస్తాను. పట్టు తినండి నాన్న పిల్లలు. ఇప్పుడు మీరైతే తినండి, ఇప్పుడు నేను చూస్తాను. సూపర్, ఓకేనా? ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిల్డ్రన్స్ బాయ్, థ్యాంక్ యూ.